అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారి లీలలు ఎన్ని చెప్పుకున్నా కూడా తనివి తీరవు. ఎంతోమంది యొక్క భక్తుల యొక్క కన్నీళ్లు తుడిచినటువంటి మహానుభావులు మన పరమాచార్య స్వామి వారు. సాక్షాత్తు అపర శంకరావతారులు. ఆయన చేసినటువంటి లీలలు చెప్పుకోబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ మరి యొక్క అద్భుతమైనటువంటి లీలను ఈరోజు ప్రస్తావించుకుందాం. ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన అమాయక పల్లె ప్రజలను చూసి ఒక సంఘటన గుర్తొచ్చింది ఒక భక్తుడికి. అది ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసే ఒక మాజీ ఉద్యోగి ఆ భక్తుడితో పంచుకున్నటువంటి అనుభవం. ఆయన ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మౌనంగా ఉన్నారట. ధ్యానంలో ఉన్నారని తలచి అక్కడున్న వాళ్ళందరూ కూడా స్వామివారి అనుగ్రహ వీక్షణాల కోసం కింద కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఒక పేద రైతు ఏడుస్తూ వచ్చి తన కుమార్తె వివాహానికి ధన సహాయం చేయవలసిందిగా పరమాచార్య స్వామివారిని అర్థించాడు. మహాస్వామివారు కళ్ళు తెరిచి విషయం ఏంటి అని చెప్పి అడిగితే, నా కుమార్తె వివాహం నిశ్చయమైంది, పెళ్ళికొడుకు తరపు వారు 10 బంగారు సవర్లు కావాలని అడుగుతున్నారు, మీరే నాకు సహాయం చేయాలి అని ఏడుస్తూ చెప్పాడు ఆ పేద రైతు. నా దగ్గర బంగారు ఎక్కడిది, నేనెలా నీకు సహాయం చేయగలను అని అడిగారు మహాస్వామి. మీరు నా జీవితంలో ఎప్పుడూ నాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారు, మరి ఇప్పుడెలా నాకు లేదు అని చెప్పగలరు, మీరే నాకు సహాయం చేయాలి అంటూ ఆ పేద రైతు విన్నవించుకున్నాడు. అతనికి తన పైగల భక్తికి నమ్మకానికి స్వామివారు ఇలా అన్నారు, నీకు తెలుసా మనందరమూ కూడా అమ్మ కామాక్షి పిల్లలం, ఆమె సన్నిధికి వెళ్ళి ప్రార్థించు, ఆవిడే నిన్ను రక్షించగలదు అని అన్నారు. నాకు మీరు తప్ప ఏ దైవమూ లేదు, నేను మిమ్మల్నే ప్రార్థిస్తాను అని అక్కడే నిలబడిపోయాడు ఆ పేద రైతు. అదిగో మనం చేయాల్సింది కూడా అలాగే. పూర్తి శరణాగతి, స్వామి నీదే భారం, నాకు నా సమస్య తీరే మార్గాన్ని నువ్వే చెప్పాలి అంటూ మహాస్వామివారి మీదే భారం అంతా వేసేసి సర్వస్వ శరణాగతి కనుక చేసినట్లయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి మిగతా సంఘటనలో మహాస్వామివారు ఎలాగైతే సర్వస్వ శరణాగతి చేసినటువంటి ఆ పేద రైతుకు సహాయపడ్డారో అలాగా మనకి కూడా ఒక మార్గాన్ని చూపించకపోతారా? నేను చెప్తున్నాను కదా, వెళ్ళు, కామాక్షి అమ్మ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థించు, వెళ్ళు అన్నారు మహాస్వామివారు. అతను అయిష్టంగానే కళ్ళనీరు కారుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని కల్మషం లేని భక్తి స్వామివారిని కదిలించింది. స్వామివారితో మాట్లాడాలని చాలామంది ఆతృతగా వేచున్నారు. చాలాసేపు అక్కడ నిశ్శబ్దం తాండవించింది. దాదాపు 1 గంట తర్వాత స్వామివారు అందరితో మాట్లాడడం మొదలుపెట్టారు. మరో గంట తర్వాత ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉద్యోగి వంతు వచ్చింది. అంతలోనే ఒక గుజరాతీ జంట స్వామివారికి సాష్టాంగ నమస్కరించి ఒక పళ్ళెంలో పళ్ళు, కొన్ని బంగారు సవర్లను సమర్పించారు. వాటిని చూసి స్వామివారు ఆ బహుమానాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. ఆ గుజరాతీ జంట అన్నారు, మీ ఆశీస్సులు మాకు దొరికితే 11 సవర్ల బంగారం సమర్పించుకుంటామని మేము మొక్కుకున్నాం. మీ ఆశీస్సుల వల్ల మేము రక్షించబడ్డాం కాబట్టి మేము మొక్కు తీర్చుకుంటున్నాం పెరియవా, దీన్ని మీరు స్వీకరించండి, ఇది మీది కాబట్టి మీరు ఏవైనా చేసుకోండి అని పట్టుబట్టారు. వాళ్ళని అక్కడే వేచి ఉండమని చెప్పి అక్కడున్న వాళ్ళలో ఎవరి దగ్గరైనా కారు ఉందా అని అడిగారు మహాస్వామివారు. ఆ ఉద్యోగి తన వద్ద కారు ఉంది, ఎక్కడికి వెళ్ళాలో సెలవేయండి అని చెప్పి ప్రార్థించాడు మహాస్వామివారిని. నువ్వు ఇందాక వచ్చినటువంటి పేద రైతుని చూసావు కదా, కామాక్షి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకురా అన్నారు. అరగంటలో అతన్ని తీసుకొచ్చాడు ఈ ఉద్యోగి. అతను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. రాగానే స్వామివారి పాదాల మీద పడ్డాడు. అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించావా అని అడిగారు మహాస్వామివారు. నాకు ఏ ప్రార్థన తెలియదు, అమ్మ ముందుకు వెళ్ళి నా కష్టం చెప్పుకుని ఏడ్చానంతే అని అన్నాడు ఆ పేద రైతు. నీ ప్రార్థనకి అమ్మ కరుణించింది, ఇదిగో ఆవిడ ఇచ్చిన బహుమానం ఇదిగో అని ఆ పళ్ళాన్ని చూపించారు మహాస్వామివారు. ఆనందంతో ఆ పేద రైతు యొక్క ముఖం వెలిగిపోయింది. వాటిని చూసి నాకు 10 చాలు పెరియవా, 11 వద్దు అని అమాయకంగా ఆనందంతో నీరు నిండిన కళ్ళతో అభ్యర్థనపూర్వకంగా స్వామివారి వైపు చూశాడు. చూడండి, 11 సవర్ల బంగారం ఇస్తే నాకు 10 చాలండి, ఆ 11 వద్దని చెప్పినంత గొప్ప అమాయకుడు, నమ్మకము, ప్రేమ, భక్తి మహాస్వామివారి మీద. చెమ్మగిల్లని కళ్ళతో
చెమ్మగిల్లని కళ్ళతో చెమ్మగిల్లని కళ్ళు ఒక్కరు కూడా లేవు అక్కడ. చెమ్మగిల్లని కళ్ళతో ఒక్కరు కూడా లేరు. అందరి కళ్ళు కూడా తడిసిపోయాయి. వాళ్ళందరికీ కేవలం మహాస్వామివారి యొక్క అవ్యాజ కరుణే అతని సమస్యను పరిష్కరించిందని చెప్పి నమ్మకం. కానీ అది అద్భుతం కావచ్చు, కాకతాళీయం కావచ్చు, కానీ పరమాచార్య స్వామివారు ఎంతోమంది కన్నీరు తుడిచినటువంటి సంఘటనలు కోకొల్లలు. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఒక సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.